అధ్యాయం 35 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 వచనం నేను చదువుతాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆగలిగలడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పిగలడు. ఇది మీ కంఠవాక్యం. తర్వాత చెప్పుకుందాం కంఠవాక్యాన్ని. మీ దగ్గర ఉన్నది ఏదైనా, ఎప్పుడైనా, ఎవరికైనా మీకు కలిగిందని ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం ఎప్పుడైనా పెట్టారా? అసలు పెట్టాం కదా, ఎందుకంటే వాళ్ళే మనకి పెట్టాలి అనా. గర్ల్స్, మీ దగ్గర ఉన్నది ఎప్పుడైనా ఎవరికైనా పెట్టారా? పెట్టారు అసలు. వాళ్ళు కూడా నాకు ఇస్తే బాగుంటుంది, ఇది కూడా రాసుకొని బ్యాగ్ లో పెట్టుకుందా అనుకుంటాం కదా. నాని బయట చూపించి, హర్ష పేపర్ పక్కన పెట్టు, అందరూ చేతులు కట్టుకోండి, బైబిల్ మూసేయండి. 10 నిమిషాలు. మీరు సైలెంట్ ఉంటే 10 నిమిషాలు, మీరు గచ్చిగా చేస్తే గంట. మీ ఇష్టం, గంట కావాలా 10 నిమిషాలు కావాలా? సైలెంట్, మన ఇంట్లో 1 నిమిషం వేస్ట్ అయిపోతుంది. అయితే గంట చెప్తా నేను. Hold your hands. Sit right, all of you. Very good. పక్కన గిన్నెడం పెంచడం చేయకూడదు. ఇప్పుడు ఏం పని చేయాలి తెలుసా? మీ కళ్ళు పని చేయాలి అంతే, చెవులు పని చేయాలి, నోరు కూడా పని చేయకూడదు. నోరు పని చేస్తేనే వచ్చే కంట అంత. ఇది బాగా హర్ష పో, బాగాలేదా? ఓకే సరే. మీరెవ్వరు ఎప్పుడు ఎవరికి ఏమి పెట్టరా? ఎవరెవరైనా ఎప్పుడైనా పెట్టినోడు చేసి చూపించండి. ఇప్పుడు దాకా పెట్టలేదని అందరూ చేస్తారు ఇక్కడ. సరే, పెట్టారనుకో, అవతల వాడు దాన్ని తీసుకొని స్వీకరించారనుకో, అప్పుడు మీకు ఎలా ఉందో చెప్పండి ఒకసారి. పెట్టిన వాడు మాత్రం చెప్పగలరు. ఒకసారి చెప్పు, కూర్చో. ఏం పెట్టా? వెరీ గుడ్. నీ పేరేంటి? నయోమి. విన్నారా? నిజంగా పెట్టిన వాళ్ళకి ఆ హార్ట్ లో హ్యాపీనెస్ ఉంటుంది చూస్తారా, సంతోషం దొరికింది చూస్తారా, వాళ్ళు డైరెక్ట్ చెప్పగలుగుతారు. మీరు పెట్టలేదు కాబట్టి ఏదో అందరూ ఎత్తుతున్నారు, నేను కూడా ఎత్తాను. ఎంతమంది రక్షణ పొందారురా? ఎంతమంది మార్మల్స్ పొందారురా? ఎంతమంది కంటి దాకా వచ్చినారా? ఇది మనకు అలవాటు అయిపోయింది, ఎందుకంటే ప్రతి సంవత్సరం వీడియోస్ కదా. అలా చేయకూడదు. ఏసై చూస్తున్నారు కదా, నిజమైతేనే మనం చెప్పాలి. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే ఏసై చాలా కోపం వచ్చి కదా. సరే, అలా పెట్టినప్పుడు ఎంత సంతోషం వేస్తుందో తెలుసా, చాలా తృప్తి కలుగుతుంది. నాకైతే చాలా సార్లు అలా జరిగింది. చాలా సార్లు నేను అలా చేసినప్పుడు నాకు ఎంత సంతోషం వేస్తుంది తెలుసా. కడుపులో బిర్యానీ తిన్నంత, కడుపు నిండి చూసారా, బిర్యానీ తింటే ఎంత హ్యాపీగా ఉంటాం మనం కదా. డాడీ ప్లీజ్ డాడీ అని బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఎంత బాగా అంత హ్యాపీగా కడుపు నిండినట్టుగా ఉంటుంది అనమాట. హృదయంలో అంతా సంతోషం వేస్తుంది. అది అనుభవించాలంటే మనం ఎవరికైనా కొంచెం పెట్టి చూడాలన్నమాట. ఓకే సరే. యేసు ప్రభువు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఎవరో చెయ్యగలరు. ఇన్ని రోజులు మనం వినేది ఏసై గురించే కదరా, కదా. ఏసై గురించేనా వినేది? మీ గురించా? ఏసై గురించి ఎంతమంది వింటున్నారు? వెరీ గుడ్. ఏసై గురించే కదా విన్నది, మంచిది. సరే, అయితే ఏసై ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు తెలుసా? ఏసై ఈ లోకంలో జీవించి మనిషి రూపంగా ఈ లోకంలో జీవించినప్పుడు, అమ్మ పట్టుకోకూడదు. టీచర్స్ చూడండి, మీరు ఏం చాలా కూర్చున్నారు, ఉంది కానీ మీకు ఎండ అవుతుందా? రండి, పిల్లలకి ఎండ వస్తుంటా లేదు కానీ. జాయ్ కూర్చో. ఏసై ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఆయన సమయం ఉన్న కొలది వినడం. మనల్ని చూడండి, నేను ఇంతకేం చెప్పా, చెవులు కళ్ళే పని చేయాలి, చేతులు కాళ్ళు నోరు పని చేయకూడదు. అలా చేస్తే గంట
ఏసే సమయం ఉన్న కొలది ఏం చేసేవాళ్ళు తెలుసా? అందరికీ వాక్యం చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అందరికీ వాక్యం చెప్తా ఉండేవాళ్ళు. అన్ని సమయాల్లో వాక్యం చెప్తా ఉండేవాడు. పిల్లలని పెద్దలని కాకుండా అందరికీ వాక్యం చెప్తా ఉండేవాడు యేసయ్య. ఏ సమయం ఉంటే ఆ సమయంలో, అది రాత్రి అని కాకుండా పగలు అని కాకుండా, అంటే సమయము ఆ సమయం ఉన్న ప్రతి సమయంలో కూడా అంటే సమయం ఉన్నప్పుడల్లా వాక్యం గురించి చెప్పేవాడు అనమాట. అలా అందరికీ బోధ చేస్తూ ఈ లోకంలో సంచరిస్తా ఉన్నారనమాట. అయితే ఏం జరిగిందంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ మార్గం గుండా ప్రయాణం చేసి వెళతా ఉన్నారు. ఆయన శిష్యులను తీసుకొని వెళతా ఉంటుంటే యేసు ప్రభువారు మంచి మాటలు చెప్తా ఉంటుంటే ప్రజలకి చాలా ఇష్టం అవుతా ఉంది. ఇప్పుడు మనం కూడా మంచి మాటలు చెప్తున్నారనే కదా ఇక్కడ వచ్చాము. అలాగే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మీలాంటి పిల్లలకి, ముసలి వాళ్ళకి అందరికి కూడా యేసే చెప్పే మాటలు చాలా ఇష్టం అవుతున్నాయి. అలా చెప్తా ఉంటుంటే వాళ్ళకి ఆకలి తెలియడం లేదు, దాహం తెలియడం లేదు అనమాట. అయితే ఎంత చెప్తా ఉంటుంటే అంత వింటనే ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు గలిలయ మార్గం గుండా వెళతా ఉంటుంటే చూసారా, ఆయన శిష్యులను తీసుకొని యేసు ప్రభువారు గలిలయ మార్గం గుండా వెళ్తుంటే ఇంకా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన వెంబడిస్తా ఉన్నారు. సారీ మీకు కనిపించలేదా? చూడండి, ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభువారు వెంబడి వెళ్తా ఉన్నారు. కొంచెం మంది వెళ్తున్నారు. ఇంకా వాళ్ళని చూసి ఇంకా కొంచెం మంది అరే ఈ మార్గంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారా అని పక్కన వాళ్ళు అడిగారు అనమాట. ఓ యేసే అక్కడ నాకు చెప్పడానికి వెళ్తున్నారంట, నేను వెళ్తున్నారా అనేసి అలా 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 చాలా మంది అయిపోయారు. మిమ్మల్ని కూడా ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? చెప్పొద్దు, మనం అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? అదే మందిరంలో సండే స్కూల్ జరుగుతుందిరా, చిన్నపిల్లలు మంచి కథలు చెప్తున్నారు, పాటలు మేమైతే బాగా ఎగురుతున్నాం, యాక్షన్ చేస్తున్నాం, ఆంటీ వాళ్ళు మాకు మంచి కథలు చెప్తున్నారు, మంచి డాన్స్ నేర్పిస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు, మాకు మంచి టీ స్నాక్స్ అన్ని హ్యాపీగా ఉందిరా, అక్కడ వెళ్తున్నారా వెళ్ళిరా అని చెప్పాలన్నమాట. అలా ఎవరైనా చెప్పారా? ఈరోజు చెప్పకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పి రేపు తీసుకొని రావాలి. ఓకే, అలా యేసు ప్రభువారు వెళ్తా ఉంటుంటే జనులందరూ ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తా ఉన్నారు? ఓ యేసు ప్రభువారు ఆ మార్గం కూడా వెళ్తున్నారంట. అక్కడ కూర్చొని ఆ సముద్రం ఒడ్డున వాక్యం చెప్తారంట. రండి అని తీసుకొని వెళ్తా ఉన్నారనమాట. వెళ్తా ఉంటుంటే ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళినా కొద్దీ జనం చాలా మంది అయిపోయారు. ఎంత మంది అయిపోయారంటే ఒకళ్ళు పిలుస్తారనుకోండి, ఎంతమంది అవుతారు? ఇద్దరు. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు పిలుస్తారనుకోండి, ఎంత అవుతారు? అలా చాలా మంది అయిపోయారు అనమాట. చాలా మంది అయిపోయి ఇంకా యేసు ప్రభువారు వాక్యం చెప్తా ఉన్నారు. రాత్రి అయిపోయింది, చాలా రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. రాత్రి చీకటి కూడా తెలియలేదు వాళ్ళకి. అలానే కూర్చొని వింటున్నారు. మనమైతే ఏం చేస్తాం? టైంకి వెళ్ళి చూస్తాం కదా. అర్షగడ బాగా చెప్తున్నాడు. ఏం చేస్తాం? ఏంటంటే చీకటి అయిపోతుంది, ఇంకొందరు చర్చలు వెళ్తూ సండే స్కూల్లో అంటాం కదా. కానీ వీళ్ళు చీకటి అయిపోయింది కూడా మర్చిపోయారు. అలా అయిపోయేసరికి ఇంకా చాలా చీకటి అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? పొద్దున్న కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? రాత్రి అయిపోయేసరికి ఆకలి అవుతుంది కదా. కానీ వీళ్ళకి ఆకలి కూడా తెలియలేదు తెలుసా? ఆకలి కూడా తెలియలేదు అనమాట. ఆకలి కూడా తెలియకుండా వాళ్ళు వింటా ఉన్నారు. అయితే చాలా సమయం అయిపోయిందిగా. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే మరి యేసయ్య దగ్గర శిష్యులను పిలిచి చెప్పారనమాట. ఏమని? శిష్యులను పిలిచి వీళ్ళు ఉదయం నుండి మనతోనే ఉన్నారు, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకూడదని యేసయ్య శిష్యులను పిలిచి చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కదా, కనుక మనం వారికి భోజనం పెట్టాలి అని చెప్పారు. అప్పుడు మనలాగే మన చర్చిలోకి వచ్చిన టంకులు బయట వంట చేస్తున్నట్టు చేసేవాళ్ళు కాదు. సముద్ర తీరం కదా, అక్కడ ఇంకేం లేదనమాట. అయితే అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా
ఊర్లోకి వెళ్ళి తీసుకురావాలంటే చాలా దూరం, ఇప్పుడు ఎక్కడ వెళ్తాం అంటున్నారు. అసలు వీళ్ళకి పెట్టాలంటే కొంచెం సరిపోదు, చాలా తేవాలి అంటున్నారు. యేసుప్రభు అంటున్నారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ మీరందరికీ ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. యేసయ్య మాట చెప్పేసరికి ఏం చేశారో తెలుసు శిష్యులు? వీరికి ఏం చేయాలి, ఎలా పెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఏంటి మీకు ఆలోచిస్తా ఉన్నారు. ఆలోచిస్తా అంటే శిష్యులు ఎంతమంది తెలుసా? యేసయ్య శిష్యులు ఎంతమంది? 9. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే ఆంద్రేయ. మీ పక్కనకి టీచర్ అంటే వాళ్ళు కూర్చున్నారా? అలాగే యేసే శిష్యులు కూడా అక్కడక్కడ కూర్చున్నారుగా యేసే వాక్యం చెప్తుంటే. అప్పుడు ఆంద్రేయ మీకు ఇలాంటి ఒక అబ్బాయి దగ్గర కొన్ని రొట్టెలు చేపలు ఉండడం చూశాడు అనమాట. కొంతమంది మమ్మీలు ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్తుంటేనో చర్చ్కి వెళ్తుంటేనో స్నాక్స్ పంపిస్తారు కదా, మీకు అనుభవమే కదా. బిస్కెట్స్, చాక్లెట్స్. అలాగే యేసే దగ్గరికి అందరూ వెళ్తుంటే అమ్మ నేను కూడా వెళ్తాను అని ఒక అబ్బాయి అనేసరికి ఏం చేశారంటే వాళ్ళ మమ్మీ 5 రొట్టెలు 2 చేపలు బుట్టలో పెట్టి, నానా వాకి చెప్తుంటే ఆలస్యం ఆకలి అయితే తినురా అని వాళ్ళ మమ్మీ పెట్టింది అనమాట. పెట్టేసరికి తీసుకుని వచ్చాడు ఆ అబ్బాయి. కానీ అబ్బాయి కూడా తినలేదు వాటిని. వాకి చెప్తా ఉంటుంటే అలానే వస్తున్నాడు. కానీ మనమైతే ఆంటీ వాళ్ళు ఎంత చెప్తున్నా ఇచ్చుకోవడం చేస్తాం. ఆ అబ్బాయి అయితే అలానే చూస్తా ఉన్నాడు అనమాట. భోజనం సంగతి మర్చిపోయాడు. అయితే యేసుప్రభు భోజనం గురించి మాట్లాడినప్పుడు ఆంద్రేయ చెప్పాడు ఏమనంటే, ఇక్కడ ఒక చిన్న బాబు దగ్గర కొన్ని రొట్టెలు చేపలు ఉన్నాయని చెప్పేసరికి అప్పుడు ప్రభువారు ఆ మాట చెప్పినప్పుడు చిన్న బాబు చాలా సంతోషించి ఏం చేశాడంటే యేసయ్య ఆ రొట్టెల్ని తీసుకొని వచ్చాడు అనమాట. ఇదిగో నా భోజనానికి కొరికి నేను కొన్ని రొట్టెలు కొన్ని చేపలు తెచ్చుకున్నాను. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాను. ఇవి అందరికీ సరిపోకపోవచ్చు, కానీ మీకు ఉపయోగపడితే తీసుకోండి అని ఇచ్చాడు. ఇంత ఏం చెప్పారా? మీ దగ్గర ఏమన్నా ఉంటే ఎవరికైనా పెట్టడం అలవాట్లే, ఇష్టంలే కదా. ఈ అబ్బాయి కూడా మీ అంత చిన్న బాబే, కానీ ఏం చేశాడో తెలుసా? అబ్బాయి దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 చాక్లెట్లు 5 బిస్కెట్లు మీ దగ్గర ఉంటే ఏం చేస్తారు? 5 బిస్కెట్లు తినేసి నీళ్లు తాగి 2 చాక్లెట్లు 2 జేబుల్లో వేసుకుంటాం కదా. అబద్ధం ఆడకూడదు కదా. కానీ బాబు ఏం చేశాడో తెలుసా? నా భోజనానికి ఉన్నటువంటి ఆహారం ఇదే తీసుకొచ్చి ఆయన శిష్యులకి ఇచ్చారనమాట. ఇస్తే ఏం జరిగిందంటే ఆ అబ్బాయి అనుకుంటాడు రేపు సరిపోయినా సరిపోకపోయినా నా దగ్గర ఉన్నది ఇదే అని తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఇస్తే ఏం జరిగిందంటే దాన్ని తీసుకొచ్చి శిష్యులు యేసుప్రభువుకి ఇచ్చారు. యేసుప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. అబ్బాయి చూడండి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా నా దగ్గర ఇదే ఉంది, నా దగ్గర ఏం లేదు, కొంచెమే ఉంది, అయినా పర్వాలేదు మీరు తీసుకోండి, దీన్ని మీరు ఏం చేయగలిగితే అది చెయ్యండి అని ఇచ్చేసాడు. చూడండి పిల్లలు, మన దగ్గర కొంచెం ఉన్నా కూడా ప్రేమతో మనం ఇవ్వడం నేర్చుకున్నాం అనుకోండి, మనం కొంచెం ఇస్తే తిరిగి మనకి చాలా ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మనం కొంచెం ఇచ్చామనుకోండి దేవుడు చాలా ఇస్తాడు. మనం కొంచెం ఇవ్వలేదనుకోండి, కొంచెం కూడా ఇవ్వలేదనుకోండి, దేవుడు చాలా కాదు కదా, ఆ కొంచెం కూడా ఇవ్వడు మళ్ళీ. అర్థమవుతుందా? మా మమ్మీ డాడీ ఉన్నారంటే మీరేం అలా చెప్తున్నారు, మా మమ్మీ డాడీ మాకు చాలా ఇస్తారు అనుకోవచ్చు. మమ్మీ డాడీకి కూడా యేసయ్యే ఇవ్వాలి. ఎందుకు? మనం ఇవ్వడం నేర్చుకుంటే యేసయ్య మమ్మీ డాడీకి ఇస్తారు, మమ్మీ డాడీ మనకి ఇస్తారు. కాబట్టి మన జీవితంలో, మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఎక్కడికి వచ్చుకుంది అనుకోండి, మీ పక్కన వాళ్ళకి షేర్ చేసుకోవడం అనేది మంచి అలవాటు. ఓకే, ఇక్కడ ఈ బాబు ఏం చేశాడంటే యేసయ్యకి తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇస్తే యేసయ్య ఏం చేశారో తెలుసా? దాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశారు. తండ్రికి ప్రార్థన చేసి శిష్యులను పిలిచి చెప్పారు, అందరినీ లైన్ లో కూర్చోబెట్టండి, ఇది తీసుకొని వెళ్ళి వడ్డించండి అని చెప్పారు. అప్పుడు ఎలా ఉంటది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అంతమంది వడ్డించడం అంటే ఎలా వడ్డిస్తారు? కానీ యేసయ్య చెప్పారు కదా, యేసయ్య చెప్పారంటే చేస్తారు. కనుక
యేసయ్య నిలబడి ఆ మాట చెప్పగానే ఎంతమంది ఉన్నారు తెలుసా? పురుషులు మాత్రమే 5,000 మంది అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మగవాళ్ళే 5,000 మంది ఉన్నారు అనుకోండి. ఆడవాళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. 50 మంది 100 మంది చొప్పున లైన్ గా కూర్చోబెట్టారనమాట. వాళ్ళందరికీ వడ్డిస్తా ఉన్నారు. వడ్డిస్తుంటే వస్తా ఉంది. మనం ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు ఎలా ఇస్తాడు? ఇంకా వస్తా ఉంటది. అది ఎలాగైనా రావచ్చు. దేవుడు ఎలా అయినా ఇస్తాడు. కనుక మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ చిన్న బాబు ఇస్తే దాన్ని దేవుడి చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు వడ్డిస్తా ఉంటుంటే పురుషులు మాత్రమే 5,000 మంది తిన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎంత అద్భుతమైన విషయం కదా, అవునా? అయితే ఇంకా వాళ్ళందరూ పిల్లలు అందరూ తిన్న తర్వాత మిగిలింది మళ్ళా దాన్ని సమకూర్చారు. 5 రొట్టెలు 2 చేపల్లో అంతమంది తిని ఇంకా మిగిల్చబడింది. చూసారా? ఇంకా మిగిల్చబడింది. దీన్ని గప్పల్లోనికి తీశారనమాట. అంటే దేవుడి చేతిలోనికి మనం ఇస్తే దాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. అయితే ఇంకా మిగిలిన దాన్ని వాళ్ళు గంపల్లోకి ఎత్తుతూ వచ్చినారు. అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని స్త్రీలని అందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు అనమాట. ఎంతో ప్రేమించి వారికి ఆహారం పెట్టాడు. వాళ్ళు ఆకలితో ఉండడము దేవుడికి ఇష్టం లేదు కనుక వాళ్ళంతా ఇక్కడ దేవుడు చూస్తారా, ఇక్కడ ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు. యేసయ్యకి పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలుసా? చాలా ఇష్టం. కనుక నేను బైబిల్లో యేసయ్య ఏం మాట్లాడారో తెలుసా? చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకి రానియుడి అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే చిన్నపిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం. నువ్వన్నా ఇష్టమే, నువ్వన్నా మీరందరన్నా యేసయ్యకి ఇష్టమే. కనుక యేసయ్య ఎంతగానో ప్రేమించి వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తి పరిచాడు. ఎందుకంటే ఉదయం నుండి ఏం తినలేదు కదా, వాళ్ళని తృప్తి పరిచాడు. అలాగనే యేసు ప్రభు వారు ఇలా మనం చదువుకున్నాం కదా, ఆయన ఎవరు? జీవాహారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. ఎందుకంటే పాపులైనటువంటి మనుషులను పాపము నుండి విడిపించడానికి కొరికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అక్కడ ఆకలితో ఉన్నటువంటి ప్రజలను రొట్టెలతో చేపలతో తృప్తిపరిచినట్లుగా జీవాహారముగా నిన్ను నన్ను తృప్తిపరచడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్య, నేను చాలా ఆకలిగా ఉన్నాను అంటే మీ అక్కలు ఏదైనా సరే, నేను చిన్నపిల్లలు కదా, చిన్న అక్కర్లు ఉంటాయి. ఆ అక్కలు ఏదైనా సరే, యేసయ్య నాకు ఇది అవసరమయ్యా, నేను ఈ అక్కలతో ఉన్నానయ్యా అంటే యేసయ్య తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో ప్రతి మనిషి, అది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా, ఎవరైనా సరే ఇంకొక అక్కలు కూడా కలిగి ఉన్నారు. అదేంటో తెలుసా? పాపములో ఉన్నారు. పాపము నుండి విడుదల పొందాలి, పాపము నుండి విడిపించబడాలి. రక్షణ అనేది ఎందుకు వెళుతున్నారు బయటికి? టీచర్స్ వాళ్ళని చూడండి, అమ్మ కొంచెం వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి అని చెప్పాలి. అయితే మనకి రక్షణ కొరతగా ఉంది కనుక ఆ రక్షణ ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువా, నేను ఇప్పటిదాకా ఎవ్వరికి ఏం పెట్టలేదయ్యా. ఏం పెట్టలేదంటే దాని అర్థం ఏంటి? పెట్టే మనసు మనకి లేదు. ఇవ్వకపోవడం కూడా తప్పే కదా. నీ పక్కన ఉన్నోడికి పెన్సిల్ అవసరం అనుకో, నీ దగ్గర 2 ఉన్నాయి అనుకో, ఇవ్వకుండా లేదురా మా దగ్గర లేదురా, ఇచ్చిండ్రా అవసరం లేదురా, ఒకటే తెచ్చుకున్నాను రా, చిక్కు అని అబద్ధం ఆడేస్తాం కదా. ఏమో లేదా, నువ్వు రాసుకొని నాకు ఇప్పుడు ఇద్దరు షేర్ చేస్తున్నాం అంటారా? అంటే అది మంచి మనసు. ఉంచుకొని కూడా ఇవ్వకపోతే చెడ్డ మనసు, అదే పాపం అన్నమాట. అయితే అటువంటి పాపాల కొరికే యేసయ్య లోకానికి వచ్చారు. యేసయ్య, నేను ఇప్పటిదాకా అబ్బాయికి ఏమి ఇవ్వలేదు, నాకు అసలు ఇచ్చే మనసే లేదయ్యా, అమ్మా నాన్నకు కూడా కొనిచ్చిన అమ్మా నాన్నకు కూడా ఇవ్వనయ్యా నేను. ఇంకా అమ్మ నాన్న మనకి కావాల్సినవి కొనిస్తారు కదా. అరే చాలా పప్పలు తీసుకొచ్చి దగ్గర పెట్టి నా చిన్న నాకు ఒకటి ఇవ్వరంటే నేను ఇవ్వా, తెచ్చిపెట్టింది ఎవరు? అమ్మ నాన్న కదా. అలా చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంక నుండి నేను అలా ఉండను, నాకు మంచి మనసు ఇవ్వండి అయ్యా, నువ్వు నా హృదయంలోనికి రా యేసయ్యా. యేసయ్య హృదయంలో ఉంటే ఆ మంచి మనసు ఉంటది, ఇచ్చే మనసు ఇస్తాడు దేవుడు. కనుక ఆ
చిన్న బాబు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు చాలా వేల మంది తిన్నారు. ఎంతమంది ఆకలి తీర్చబడింది. నీ జీవితంలో చిన్న వయసులో నువ్వేమి చాలా ధనవంతురాలు కానవసరం లేదు. నీకు కలిగిందే నీ ఫ్రెండ్ పెన్సిలా, లేకపోతే వాడు స్నాక్స్ తింటున్నప్పుడు నీ పక్కన ఉన్నారు, పెట్టడం నేర్చుకో, ఎప్పుడూ నేర్చుకోండి మీరు ఇప్పటి నుండి. అది మంచి మనసు. నన్ను చూడండి, వాళ్ళు ఎందుకు వేసుకొని కూర్చోండి, సిట్ రైట్. అది మంచి మనసు. అటువంటి మనసు నాకు ఇవ్వండి అయ్యా. నేను ఇప్పటిదాకా అటువంటి మనసు లేకుండా ఉన్నానయ్యా, అది కూడా పాపం అని ఇప్పుడు ఆంటీ చెప్తున్నారయ్యా. బైబిల్లో రాయబడిందంట. నేను నమ్ముతానయ్యా, ఆ పాపం నుండి నన్ను విడిపించేసయ్యా. అప్పుడు యేసయ్యని వాళ్ళ చిన్న బిడ్డలో చేర్చుకున్నావు కదా. చూడండి, చిన్న బిడ్డలు యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నారంటే వాళ్ళతో ఎంత చక్కగా ఎత్తుకుంటారు, ముద్దాడుతారు. మరి మిమ్మల్ని కూడా ఎత్తుకోవాలంటే మీ హృదయం యేసయ్యకి ఇస్తే యేసయ్య మిమ్మల్ని ముద్దాడుతారు, స్వీకరిస్తారు. ఇప్పుడే ఒకవేళ ఇప్పుడు దాకా అటువంటి లేకపోతే, అటువంటి మనసు లేకపోతే ఈ క్షణమే యేసయ్యా నేను అలా లేనయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు ఇవ్వడం నేర్పించయ్యా, అలాగే నా హృదయం కూడా నీకు ఇస్తానయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, మంచి మనసు ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఆయన ఎత్తుకొని కౌగులించుకొని ముద్దాడతాడు. అలా మీకు ఇష్టమేనా? యేసయ్య ఎత్తుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం? అలాగైతే చిన్న మాట ప్రార్థన చేసుకోవాలి హృదయంలో. ఏమనంటే, యేసు ప్రభువా, చెప్పండి, యేసు ప్రభువా, చిన్న బిడ్డను నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయండి. నా హృదయంలో నీకు ఇష్టం లేనివి తీసివేయండి, నన్ను రక్షించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇటువంటి ప్రార్థన ప్రతిరోజు చేసుకోండి. యేసయ్య మీ హృదయంలోకి వస్తాడు, మీ హృదయంలో సంతోషమిస్తాడు, నెమ్మదిస్తాడు. ఆయన ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడుతాడు. దేవుని బిడ్డలుగా చేయబడతాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? కడత వాక్యం యోహాను సువార్త 6:35 గ్రూప్లో డిస్కషన్ చేస్తాను. ప్రార్థన చేస్తున్నామా? ఒకటి ఏం చేయాలి? 2 3 కళ్ళు మూసుకో. నేను విశ్వాసం దేవా, పిల్లలు కూడా మంచి మనసు అనుగ్రహించండి దేవా, సహాయం చేయండి దేవా. చిన్న జ్ఞానం సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. తండ్రి చేసిన ఇచ్చే మనసు వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను దేవా. తండ్రి చేసిన ఆ చిన్నవాళ్ళు ఏమైనా తను తెచ్చుకున్నారు ఇచ్చినాడు దేవా. పిల్లలు కూడా కావాలని కలిగిన దేవా, షేర్ చేసుకుని సహాయం చేయండి. తల్లి పరిచయండి, వాళ్ళ హృదయాల వాటిని భద్రపరచండి దేవా. తోడుగా ఉండగలని ప్రభుత్వం ప్రార్థించాలని పెట్టుకుంటున్నాను తండ్రి. క్లాస్కి వెళ్ళండి.